ప్రధాన కార్యదర్శి శ్రీ వీరవల్లి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మరి వీరవాసనం తూర్పు తెలుగు సెంటర్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సహకరించే కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలను వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను పులిపల్లి విజయలక్ష్మి, వీరవాసరం ఎంపీటీసీని. ఈరోజు మా కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం అయిన సందర్భంగా మా తూర్పు తెలుగు సెంటర్లో కూటమి నాయకులందరం కూడా ఆనందోత్సవాల్లో సంబరాలు జరుపుకోవడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు నిర్వహించింది కూడా దాని గురించి మేము క్లియర్గా తెలియజేశాం. అయితే ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడే అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో చూసి కూడా మీరు ఈ రకంగా మాట్లాడటం అసలు కరెక్ట్ కాదని చెప్పి వీరవాసరం మండలం కూటమి తరఫున నేను మీకు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మొన్న మా కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అమరావతి ఆంధ్ర రాష్ట్రధాని అని అదే మాట నిలబెట్టుకుంటూ ఆ రాజధాని పనులు వేగవంతం చేసే కార్యక్రమంలో ఉండగా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. అటువంటి మాట పలకడం కూడా నాకు ఇష్టం లేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని ప్రజలకి తెలియజేయడం కోసం నేను మాట్లాడుతున్నాను. ఏమండి, మీకు అసలు బుద్ధి బుర్ర ఉన్నదో ఏమున్నదో కూడా మాకేం అర్థం కావట్లేదు. ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారు అని తెలిసి కూడా మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అందులో మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ రాష్ట్రాలు, దేశాలు సుధిష్టంగా ఉంటాయి అని చెప్పి నమ్మే హిందూ సాంప్రదాయంలో ఉన్న మనల్ని, అలాంటి మా మహిళల్ని కూడా మీరు అంత అసభ్యకరంగా మాట్లాడటం మా రాష్ట్ర ప్రజల ఆడవాళ్ళ తరఫున కూడా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా మీరు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ముందు మీరు మీ తల్లిని అవమానించారు, మీ చెల్లిని అవమానించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరం కూడా మేము స్పందించాం, ఒక మహిళల్ని అలా కించపరచకూడదని. ఇప్పుడు మీరు మా మీద పడ్డారు. ఏం చూసి అమరావతిని వేశ్యల రాజధాని అని మీరు మాట్లాడారు? మీరు గెలిచి ఏం చేశారండి 5 సంవత్సరాల్లో? మీ పరిపాలన ఎలా ఉందని తెలిసే కాబట్టి కదా రాష్ట్రంలో ప్రజలు మీకు ఎటువంటి తీర్పు ఇచ్చారు. మీరు చైనా వాళ్ళంటి ఇల్లు కట్టుకొని అందులో నివసించారు. అలాగే పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళారు. మరియు బటన్ నొక్కి నేను సంక్షేమ పథకాలని ప్రజలందరికీ అందించానని చెప్పారు. అలా చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని నమ్ముంటే మీకు వై నాట్ 175 అన్నట్టే మీకు తీర్పిచ్చేవారు. కానీ మీరు అడ్డకోలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధ్వాన స్థితికి తీసుకెళ్ళడం వల్ల ఇటువంటి పరిస్థితికి వెళ్ళారు. మీరు ఇంకోటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీకు 11 సీట్లన్నా ఇచ్చాం. నిండు సభలో ద్రౌపదిని అవమానపరిచిన పాండవులు పరిస్థితి ఏంటో, కౌరవుల పరిస్థితి ఏంటో రాబోయే ఎలక్షన్లో మీ పరిస్థితి కూడా అలానే ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అప్పుడు 11 సీట్లు ఇచ్చాం కదా. ఇప్పుడు ఒకప్పుడు వైసీపీ అనే పార్టీ ఉండేదంట అనే స్థాయికి మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకెళ్ళకపోతే చూడండి. ఎందుకంటే మీరు మహిళల పట్ల మీరు ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో మీకు తెలియట్లేదు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకొని మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై కూటమి.